నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. లిక్కర్ చూస్తూ ఉన్నాము. ఏ రకమైనటువంటి చీప్ లిక్కర్ నమ్మి నేను నిన్న ఎడ్లపాడు మండలం తిరిగాను. ఆ ఎడ్లపాడు మండలంలో నేను 2-3 విషయాలు ఉన్నప్పుడు ఆ 2-3 కూడా రిలేట్ చేసుకుంటే ఈ నకిలీ మందు తాగడం వల్లే చనిపోయారని చెప్పి 30 ఏళ్ళు ఒక అతనైతే 30-31 ఏళ్ళు. బాధ అనిపించింది వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చిన్న పిల్లల్ని చూసి. ఇంకో పెద్ద ఆయన కూడా యాక్టివ్గా ఉండేవాడు, ఆయన మా నాయకుడు. ఆయన కూడా ఈ విధంగా దీనివల్లే ఆయన ప్రాణాలు పోయినాయి. ఇట్లా 2-3 వరుస పెట్టి ఒకే మండలంలో 3 గురించి విన్నాను నేను. నా బాధ అనిపించింది. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సన్ రాజేష్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. వైఎస్ఆర్సీపీ మరొక సంచలనాత్మకమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే కూటమి కల్తీ మద్యం పైన పోరుబాట. విడుదల రజనీ గారు, మాజీ హెల్త్ మినిస్టరు, ఆవిడైతే ఒక అడుగు ముందుకేసి ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్స్ యాక్ట్ కూడా వినతులు ఇవ్వడంతో పాటు చాలా విషాదవదనంతో మా నాయకుడు కూడా చనిపోయారు ఎడ్లపాడులో, ఇట్లా కూటమి ప్రభుత్వం కల్తీ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలు బలిగొంటుందని చెప్పేసి చాలా ఆవేదన వ్యక్తం చేశారు సార్. దీనిపైన మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇక్కడ ఇంతటి నాటకీయత ప్రదర్శిస్తున్న విడుదల రజనీ గారిది నా దృష్టిలో అయితే 0.1% కూడా తప్పు లేదు. ఎందుకని అంటారు? తప్పు మొత్తం చంద్రబాబు నాయుడు గారిదే. ఎందుకంటే మనకి ఒక కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కూడా గ్రామీణ ప్రాంతాల్లో వాడుకునే ఒక సామెత ఉంది, పిల్లి గుడ్డిది అయితే ఎలికేది ఎత్తి చూపించింది అంటారు. అలాగే మహిళల మీద వేధింపులకి గురి చేసిన అభిప్రాయం కలగకూడదు అని తప్పులు చేసి అరాచకాన్ని ప్రదర్శించిన వైసీపీ నాయకులని మహిళలు అనే కోణంలో వాళ్ళ మీద తీవ్ర నేరారోపణలు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వాళ్ళని అరెస్టులు చేసి జైలు పాలు చేయకుండా ఉపేక్షిస్తున్న పర్యవసానం ఇవాళ మరిన్ని తప్పులు చేయడానికి ఆస్కారం ఆయనే కలిగిస్తూ ఉన్నాడు. ఓకే. గతంలోనే తన పాలనా హయాంలో తాను మంత్రిగా ఉండగా ఒక తెలుగుదేశం సోషల్ మీడియా కార్యకర్తని కిడ్నాప్ చేసి వేధింపులకు గురి చేసింది అని చెప్పని SC/ST అట్రాసిటీ యాక్ట్ ఆమె మీద ప్రయోగించడం జరిగింది. అంటే ఆమె మీద కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత ఎడ్లపాడు మండలంలో స్టోన్ క్రషర్ యాజమాన్యం నుంచి 2 కోట్ల రూపాయలు బలవంతాన బెదిరించి డబ్బులు వసూలు చేసింది. ఆ వసూలు చేయడానికి నాడు విజిలెన్స్ అధికారిగా ఉన్న, మైనింగ్ విజిలెన్స్ అధికారిగా ఉన్న జాషువా అని చెప్పని IPS అధికారిని కూడా ప్రయోగించి మరీ బెదిరింపులకు పాల్పడి డబ్బు వసూలు చేసింది అని చెప్పని విచారణలో నిర్ధారణ అయిన తర్వాత గవర్నర్ గారి దగ్గర నుంచి 17A కింద అనుమతులు కూడా తీసుకున్న తర్వాత కూడా ఆమెను అరెస్ట్ చేయకుండా ఇవాళ స్వేచ్ఛగా ఎందుకు వదిలిపెట్టారు? అంటే మహిళ అయితే ఎన్ని దౌర్జన్యాలకైనా పాల్పడవచ్చు, ఎవరినైనా బెదిరించవచ్చు, ఎవరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయొచ్చా? అంటే దానివల్ల మహిళ కాబట్టి అని చెప్పని ఆమె మీద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయరా? చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శిస్తున్న ఈ అతి మంచితనం, అది మంచితనం అని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి అనిపిస్తుంది. కానీ దాన్ని ఆయన ప్రత్యర్థులు, ఆయన మంచితనం వల్ల లబ్ధి పొందుతున్న వ్యక్తులే ఆయన మంచితనం ప్రదర్శించారు. అరే, చంద్రబాబు నాయుడు గారి ఉదార స్వభావం వల్ల మనకి ఈ విధమైన వెసులుబాటు దక్కింది, కనీసం ఇప్పటికైనా సార్ మనం బుద్ధి తెచ్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆయన్ని అవమానించే తప్పుడు ప్రచారాలు చేయకూడదని చెప్పనే ఆలోచన కానీ ఆ వివేకం కానీ వాళ్ళకన్నా కలుగుతుందా? ఆ నైతికత ఎక్కడ? ఆ పరివర్తన వాళ్ళ దగ్గర లేనప్పుడు ఇంకా అదే విధమైన మంచితనాన్ని ప్రదర్శించడాన్ని మంచితనం అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు, కానీ అది చేతకంతనంగా వాళ్ళ ప్రత్యర్థులకు కనిపిస్తూ ఉంది. కాబట్టి వాళ్ళ ఆవిడ ఈ నకిలీ మద్యం వల్ల ఏ ప్రాణాలు కోల్పోలేదు, ఎవరి ప్రాణాలు హరింపబడలేదు అని చెప్పని ఇప్పటికే పలు దఫాలుగా ప్రభుత్వం వైపు నుంచి వివరణ ఇచ్చినా కూడా వాళ్ళ సోషల్ మీడియాలో అక్కడొక్కళ్ళు చనిపోయారు, ఇక్కడొక్కళ్ళు చనిపోయారు, తాగుతూ చనిపోయారు, రోడ్డు మీద వెళ్తూ చనిపోయారు, మా నాయకులు చనిపోయారు, మా చుట్టాలు చనిపోయారు అని చెప్పని ఈ ప్రచారాలు చేస్తూ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా విడుదల రజనీ మీద కేసు బుక్ చేసి, లేదు విడుదల రజనీకి నోటీసులు సర్వ్ చేసి ఆ చనిపోయిన వ్యక్తి పోస్ట్ మార్టం రిపోర్ట్ తెమ్మని చెప్పాలి. అతను నకిలీ మద్యం సేవించడం ద్వారా చనిపోయాడని చెప్పని ఏ డాక్టర్ నిర్ధారణ చేసిన సర్టిఫికేట్ తోటి ఆమె ఆ స్టేట్మెంట్ ఇచ్చిందో ఒక ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తూ ఉంది, ఒక పాలనని ప్రజలలో పలచం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అసలు మూలాలు ఎవరు ఆదేశాలతో ఈ నకిలీ మద్యం వ్యవహారం నడిచింది అనేది ఆల్రెడీ అద్దేపల్లి జనార్దన్ రావు ఇప్పటికే రివీల్ చేస్తున్నాడు. ఈ నకిలీ మద్యం ఈ లావాదేవీలు వెనుకున్న మాస్టర్ మైండ్ ఎవరు అనేది ఇప్పటికే ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది. జోగి రమేష్ పేరు కానీ ఇంకా కింద పడ్డ కూడా మాదే పై చేయి,
తప్పు తమది అని చెప్పి నిర్ధారణ అయిన తర్వాత కూడా ఆ మకిలి ప్రభుత్వానికి ఆపాదిద్దాము, తద్వారా ఏదో రాజకీయ లబ్ధి పొందుదాము అని చెప్పిన ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక పక్క వీళ్ల పాలనా హయాంలో ఈవిడ మంత్రిగా కొనసాగిన రోజుల్లో ఆ ప్రభుత్వం ద్వారా జరిగిన మద్యం అక్రమాల మీద వేల కోట్ల రూపాయల అక్రమాల మీద ఇప్పటికే విచారణ జరుగుతూ ఉన్నాయి. ఓకే. ఆ ప్రభుత్వ హయాంలో ఆ కేబినెట్లో మంత్రులుగా ఉన్న ఒక్కొక్కరి లీలలు రోజుకొకటిగా వెలుగు చూస్తూ ఉన్నాయి. కరెక్ట్. వందల కోట్ల వేల కోట్ల లూటీలకు పాల్పడి అధికారం దక్కింది ప్రజలు మేము దోచుకోవడానికి మాకు ఇచ్చిన లైసెన్స్గా భావించి ప్రజలకిచ్చిన వాగ్దానాన్ని విస్మరించి ప్రజాగ్రహానికి గురై ప్రజల చేత చేత్కారానికి గురై ఇవాళ ఒక్కొక్కళ్ళని నియోజకవర్గాలు షఫలింగ్లు చేసినా కూడా ఏమని తీసుకెళ్ళి గుంటూరులో పెట్టి గుంటూరులో మేయర్గా ఉన్న అతన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఎన్ని ప్రయోగాలు. మనిషి వ్యక్తిత్వం మార్చకుండా చొక్కా మారిస్తే సరిపోదు, నాయకుల వ్యక్తిత్వం మారకుండా నియోజకవర్గాలు మారిస్తే ఈ నియోజకవర్గంలో చెల్లని కాసు ఇంకో నియోజకవర్గంలో చెల్లుబాటు కాదు. ఆ విఘ్నత ప్రజలకు ఉంది కాబట్టి ఇక్కడ వాళ్ళని అక్కడ వాళ్ళని అందరినీ చిత్తుగా ఓడించారు. అయినా సరే మాకు ప్రజల పట్ల బాధ్యత ఉంది, సమాజం పట్ల బాధ్యత ఉంది అని చెప్పని అత్యంత దుర్మార్గంగా వ్యవహరించిన వ్యక్తిని తన కారులో పెట్టుకొని అతను అరెస్ట్ చేయడానికి పోలీసు అధికారులు వస్తే నా కారులో లేడు అని చెప్పని పోలీసు అధికారుల మీద జులుం ప్రదర్శించే ప్రయత్నానికి ఆమె దిగి చివరికి అదే పోలీసు అధికారి ఆ కారు నుంచే మెడపట్టుకొని ఆ అక్యూజ్ని బయటికి తీసుకొచ్చిన రోజే మీడియా సమక్షంలో ఆమె గాలిపోయింది. అయినా సరే నేను ఒక నాయకురాలను ఉన్నాను అని చెప్పని చంద్రబాబు గారు పెట్టిన దయాదాక్షిణ్యాలతో ఆయన పెట్టిన భిక్షతో ఇవాళ ఆమె స్వేచ్ఛగా సంచరించగలుగుతూ ఉంది. మీరు పెంచిన మొక్కేశారని కూడా గతంలో చాలాసార్లు మాట్లాడారు. ఈ మొక్కలు ఇవన్నీ మనం గతంలోనే చూసాం. రాజకీయ అవకాశవాదంతో పదవే పరమావధిగా ఆ రోజు పార్టీ ఫిరాయింపుల ద్వారా లబ్ధి పొంది ఆ లబ్ధి ద్వారా దక్కిన రాజకీయ అధికారంతో ఎన్ని రకాల విశృంఖలత్వాలను ప్రదర్శించాలో అన్ని రకాల విశృంఖలత్వాలు ప్రదర్శించి దాడులు దౌర్జన్యాలు అవినీతితో చెలరేగిపోయిన ఇటువంటి నాయకులని వాళ్ళు చేసిన అవినీతి బాగోతాలలో జైలుకి పంపించి తీరాల్సిన అవసరాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తెరగాలి. మహిళలు కదా అని చెప్పని ఉపేక్షిస్తే ఆయన ఉపేక్షించిన దాని పట్ల గ్రాటిట్యూడ్ ప్రదర్శించని కృతజ్ఞతాభావం లేని విశ్వాసఘాతకులైన ఇటువంటి నాయకులని ఇంకా వాళ్ళ విషయంలో అదే విధమైన మెతకదాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శిస్తే రేపు రోజున వాళ్ళ వైపు నుంచి ఈ నిందలే మోపబడతాయి, ఈ ఆరోపణలే చేయబడతాయి, ఇదే విధమైన విమర్శలు ఎక్కుపెట్టబడతాయి. వాళ్ళు చేసిన విమర్శలకి వాళ్ళ ద్వారా మోపబడుతున్న ఆరోపణలకి సంజాషులు ఇచ్చుకోవటమే తెలుగుదేశం పార్టీకి నిత్యకృత్యం అయిపోతూ ఉంది. థ్యాంక్ యూ సార్.